జగన్ గారు పులివెందుల పర్యటనకి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒక పులివెందులే కాదు, ఎక్కడికి వెళ్ళినా సరే జగన్ గారికి వేల సంఖ్యలో వచ్చి అభిమానులు స్వాగతం పలుకుతున్నారు. సో నిజంగా నేను అనుకున్నా వీళ్ళందరూ ఇట్లా ఎందుకు వస్తున్నారు, వీళ్ళు ఆ నియోజకవర్గానికి చెందిన వాళ్ళేనా, లేదా పక్క నియోజకవర్గాల నుంచి ఆ ఎమ్మెల్యేలు ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఉంటారు కదా, వాళ్ళందరూ లారీల్లో బస్సులు పెట్టామని జనాలు తోలుతున్నారా అని చెప్పి నేను గమనించాను. కానీ నిజంగా ఇప్పుడున్న ఈ అభిమానం చూస్తే వాళ్ళు ఎవరు కూడా వాళ్ళంతటా వాళ్ళే స్వేచ్ఛగా జగన్ గారి మీద ప్రేమతో అభిమానంతో వస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే బాగా గమనించండి, నిన్న పులివెందులు వెళ్ళిన జగన్ కూడా అదే విధంగా స్వాగతం పలికారు. ఆ రోజు వినుకొండ వచ్చినప్పుడు కూడా అదే విధంగా వచ్చారు. నెల్లూరు పిన్నెల రామకృష్ణ గారు జైలు కాడికి వచ్చినప్పుడు అదే విధంగా వచ్చారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే మొన్న జరిగిన ఎన్నికల్లో జగన్ గారు 11 సీట్లుగా పరిమితం అయ్యాడు. అది పెద్ద గొప్ప ఏం కాదు, కానీ 11 సీట్లు ఈరోజు రావడం, రేపు దానికి త్రిపుల్ సంపాదించు, లేదా సీఎం హోదా గెలిపే అవకాశం కూడా ఉంటుంది పరిస్థితులను బట్టి. సో ఇంకోటి కూడా ఏంటంటే, మన జరిగిన ఎన్నికల్లో 100లో 40% జగన్కు పడ్డాయి ఓట్లు. 40% పడ్డాయి అంటే కూటమి పడిందంతా 10%. సో 10%ని క్రాస్ చేయడం జగన్ పెద్ద విషయం ఏం కాదు. సో ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఈ కూటమి గవర్నమెంట్ చాలా అంటే చాలా జాగ్రత్తగా, సున్నితంగా, టైం వేస్ట్ చేసుకోకుండా ఈ 5 సంవత్సరాలు పరిపాలన చాలా అంటే చాలా బాగా చేయాలి. బాగా గమనించట్లేదు, 2014లో బాబు గారు సీఎం అయ్యారు, 2019లో జగన్ గారు సీఎం అయ్యారు, 2022లో ఇప్పుడు ఎవరు మళ్ళీ బాబు గారు అయ్యారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఏ విధంగా మార్పు కోరుకుంటున్నారు, ఏ విధంగా ప్రజలు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు ఒక్కసారి ఆలోచించాలి. 5 సంవత్సరాలే మన దగ్గర ఎవరైనా సీఎంగా పరిపాలన చేస్తున్నారు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళు తీసి పక్కన పెడుతున్నారు. వాళ్ళు ఎంత బాగా చేసినా సరే పక్కన పెడుతున్నారు. 2014లో బాబు గారు అయ్యారు, 2019లో పక్కన పెట్టారు. ఓకేనా? సో ఇప్పుడు బాబు గారు అయ్యారు, రేపు జరిగే ఎన్నికల్లో ఏ విధంగా అయిద్దని మనం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రజలు ఏ విధంగా మార్పు కోరుకుంటున్నారు. ఇంతకుముందు కూడా సేమ్ చెన్నైలో ఇది రిపీట్ అయింది. 5 సంవత్సరాలు తీసి పక్కన పెట్టేవాళ్ళు. అదేవిధంగా ఇప్పుడు మన రాష్ట్రానికి తగులుకుంది అది. ఇంకోటి చూస్తే మన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు అదృష్టం బాగుండి 10 సంవత్సరాలు సీఎంగా పరిపాలన చేశాడు. ఆయన అదృష్టం అట్టుంది, ఏం చేద్దాం. అందరు చాలామంది, సార్ మీరు సీఎం పదవి నుంచి ఎప్పుడు దిగుతారు, సీఎం పదవి కేటీఆర్కి ఇస్తారా, హరీష్ రావుకి ఇస్తారని చెప్పి చాలామంది జర్నలిస్టులు అడిగేవాళ్ళు. ఈయన ఒకటే చెప్పి, నేను ఇంకా బతుకున్నా కదా, నేను చచ్చిపోలేదు కదా, వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తానని చెప్పి కేసీఆర్ గారు స్వయంగా చెప్పేవాడు. సో అదేవిధంగా ఇప్పుడు కానీ చూస్తే మన రాష్ట్రంలో బాబు గారికి అదృష్టం, ఈ మన జరిగిన ఎన్నికల గాలి విపరీతంగా ఉంది. ఆ గాలిని ఎవడు ఆపలేడు. ఎంత కంట్రోల్ చేసినా కంట్రోల్ కాని పరిస్థితులు ఉంది ఆ రోజు గాలి. ఎందుకంటే జగన్ గారు రోజు 3 నియోజకవర్గాలు ఎన్నుకునేవాళ్ళు హెలికాప్టర్లో. ఈ నియోజకవర్గంలో ఉదయం వస్తే మధ్యాహ్నం ఇంకో నియోజకవర్గం, సాయంత్రం ఇంకో నియోజకవర్గం, 6-7 గంటల తాడేపల్లి పోయి హ్యాపీగా రెస్ట్ తీసుకున్నాడు. ఆ విధంగా హెలికాప్టర్ తీసుకొని తిరిగినా సరే జగన్ గారికి ప్రజలు ఆ రోజు ఓట్లైనా. సో ఎందుకంటే కూటమికి గాలి ఆ విధంగా వేగంగా కొట్టింది. సో ఆ వేగం ఎంత వేగంగా కొట్టింది గాలి మనందరం ఒకసారి చూసాం. కాబట్టి మళ్ళీ రేపు జరిగే ఎన్నికలు 29లో గాలి ఎవరు కొట్టింది అనేది ప్రజలు నిర్ణయిస్తారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం ఇప్పటికి బాగానే ఉంది ప్రజెంట్ అయితే. సో ఇదే విధంగా డిప్యూటీ సీఎం బాబు గారు, లోకేష్ గారు పరిపాలన ఇదే విధంగా మంచి పరిపాలన అందించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. సో మళ్ళీ గత ప్రభుత్వంలో మిస్టేక్స్ జరిగి ఉండొచ్చు, కానీ అలాంటి మిస్టేక్స్ ఈ కూటమి ప్రభుత్వం చేయకుండా బాబు గారు ఎవరన్నా తప్పులు చేస్తుంటే కఠినమైన చర్యలు తీసుకొని అలాంటి తప్పులు పాల్పడకుండా చూడాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. సో మంచి పరిపాలన అందించాలి కూటమి ప్రభుత్వం. డిప్యూటీ సీఎం పరిపాలన కూడా బాగుంది. కొత్త వాళ్ళు మొన్నే డిప్యూటీ సీఎంగా ఎన్నికాడు కాబట్టి కొంచెం టైం తీసుకుంటాడు. సో ఎవరు కూడా డిప్యూటీ సీఎం మీద నెగిటివ్ రూమర్స్ తీసుకురావద్దు, ఆయనకి వ్యతిరేకంగా ఏ పనులు కూడా చేయొద్దు. ఎందుకంటే ఎంతో కష్టపడి ఆయన పార్టీని స్థాపించుకొని ఈరోజు జనాల్లో మంచి పేరు పొందాడు. సో ఆ పేరును బట్టికి ఎవరు తీసేయకూడదని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.